5 years. మొన్న కుబేరా మూవీ చూసిన తర్వాత రైటర్ పింగళ చైతన్యని అభినందిస్తూ ఒక వీడియో పెట్టాను. కుబేరా మూవీస్ అంటే వీడియో పెట్టాను. దెన్ 2-3 days అయిన తర్వాత ఒక వీడియో కనపడింది. అది నేను ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి. వీలైతే స్టార్టింగ్లోనే పెడతా, ఓకేనా? ఎందుకంటే ప్లాన్ చేయలే ఈ వీడియో ఎక్కడ పెట్టాలి ఆమెది అని చెప్పేసి. మోస్ట్ ప్రాబబ్లీ ఎండింగ్లోనే పెడతారు. విషయం ఏంటి? ఆమె షిరిడీ సాయి భక్తురాలు, పింగళ వెంకయ్య గారి ముని మనమరాలు, చలపతిరావు గారు ఆయన మిలిటరీలో ఉండగా ఆన్ డ్యూటీలో ఉండగా చనిపోయిన తన భార్య, దట్ మీన్స్ ఈమె చైతన్య యొక్క నాయనమ్మని కనీసం గవర్నమెంట్ నుంచి అవి ఇవన్నీ ఇవి కూడా తీసుకునేవాళ్ళ. తర్వాత వీళ్ళ నాన్న దశరథరావు ఇతనిని ఎన్కౌంటర్ పత్రిక ఏదైతే ఉందో దానికి సంబంధించి చెప్తారు. ఇతనిని గొప్పడిని కీర్తించే వాళ్ళు కొంతమంది, పరమ దుర్మార్గుడు వీడు అని అనేవాళ్ళు కొంతమంది. ఆయన కూతురే చైతన్య. దశరథరావు సంబంధించి ముందు చెప్పాల్సింది ఏంటి? అతను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నట్టు లేనిపోనివి కల్పించి పర్సనల్ విషయాలు ఆడవాళ్ళని కూడా లాక్కొచ్చి, దట్ మీన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి లేనిపోనివన్నీ రాస్తే ఇక తట్టుకోలేక అతన్ని చంపేశారు. అప్పుడు అయితే తెలిసిందే కదా, నిజం పక్కింటికి వెళ్ళేలోపు చెడు ఊరంతా తిరిగి వచ్చిందని. అలా ఇతను అప్పుడు ఫేమస్ అయ్యాడు. ఎస్, ఒప్పుకుంటాను, నేను కూడా దమ్మున్నోడుగా కొన్ని నిజాలు రాసి ఉంటాడు, ఇంకొన్ని సెన్సేషన్ కోసం లేని పొడివి రాశాడు. అది కూడా అధికారం ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, పొలిటికల్గా ఉన్నటువంటి ప్రతిపక్షాల గురించి కావచ్చు, ఓ రేంజ్లో అనమాట. ఫస్ట్ ఒక 4-5 ఎడిషన్స్ అన్నట్టు మొదలైంది, 1,00,000 కాపీలకు అమ్ముడు పోయే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. బట్ అతను ఘోరంగా చంపేశారు. అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఎవరిది? ఎన్టీఆర్ గవర్నమెంట్, టీడీపీ. తెలిసిందే కదా, అధికారంలో ఎవరుంటూ వాళ్ళ మీద తోశారు. రంగా హత్యను అలాగే తోసేశారు, దశరథరావు హత్యను అలాగే తోసేశారు. బట్ దశరథరావు మరణించిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, చీడ పురుగు చచ్చిపోయింది అన్నట్టు. ఇంకొంతమంది ఒక దమ్మునాడు చనిపోయాడు అనుకున్నారు. బట్ ఆయన కూతురు చైతన్య ఆమె వయసు పెరిగే కొద్దీ తనకి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి అనుకుని దేశం అంతా తిరగటం మొదలెట్టింది. టూరిజం అని కాదు, ఆమె డబ్బులు పోగు చేసుకోవడం, ఆ తర్వాత టూరిజం అన్నట్టు వెళ్ళినా సరే అక్కడ ఏంటి పరిస్థితులని అవగతం చేసుకోవాలి, అక్కడ జీవన విధి విధానాలు ఎలా ఉన్నాయంటే తెలుసుకోవాలి. ఇలా ఈమె వెళ్ళినప్పుడు యూరోమ్ షర్మిల మణిపూర్, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో నాగాల్యాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, లైక్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఇండియన్ ఆర్మీ రేపస్ అన్నట్టు ఈ యూరోమ్ షర్మిల అప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేసింది ఏంటి అన్నప్పుడు తెలిసింది కదా. అక్కడ మణిపూర్లో కొంతమంది మహిళలు ఓపెన్గానే, నాగాల్యాండ్లో కొంతమంది మహిళలు ఓపెన్గానే నగ్నంగా ఇండియన్ ఆర్మీ మమ్మల్ని రేప్ చేస్తుంది, వాళ్ళకి చెల్లిపోవాలంటూ వాళ్ళు ఇది చేసిన ఏవైతే ఉన్నాయో అది ఈమెను బాగా ప్రభావితం చేసింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే చివరికి దేశభక్తి అంటే ఎవరైనా హరిస్తే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అన్నట్టు, అది ఒక అంటురోగం అన్నట్టు తయారైపోయింది. కమ్యూనిజం భావాలు ఒక పక్క, చిన్నప్పటి నుంచి ఇంట్లో వచ్చేసి దేశం అంటే దేశం దేశం అనుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళు సాధించింది ఏంటి అన్నటువంటి ఒకటి. అండ్ రైటర్గా అన్నప్పుడు ఎన్నో రచనలు చేస్తూ అందరూ ఒకలాగా రచిస్తే ఇంకొకలాగా కమ్యూనిజం భావాలు అండ్ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపే విధానం, వీటిలో తెలిసి తెలియకుండా ఈమెకి మన దేశం యొక్క సైన్యం మీద కూడా భయంకరమైన వ్యతిరేకత ఈమెలో ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం బోర్డర్లో ఉన్న సైనికులు అనే విషయం మర్చిపోతుంది. ఎస్, ఐ టు అగ్రీ, కొన్ని చోట్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆడ మగ ఎవరైనా పనుల్లోకి వెళ్ళాలంటే వాడు మొత్తం చెక్ చేయాలి. ఈమెమంటుంది, ఈ ఆడవారిని మగవారిని తేడా లేకుండా మొత్తం ఒళ్ళంతా తడుపుతున్నారు, ఆ తడుపుతున్నప్పుడు వాళ్ళు ఆనందం పొందుతున్నారని చెప్పేసి ఈమెనింది. బట్ వాళ్ళంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే నేను అంటాను. సో అంతిమంగా నేను చెప్తాను చూడండి, ఐఎమ్ షూర్ ఈమె భావజాలంతో ఇలాగే నాకు ఉంటే ఏదో ఒక రోజు జైలుకి పోవడం ఖాయం. వాళ్ళ ముత్తాత స్వతంత్ర పోరాటం చేసి జాతీయ పతాక రూపశిల్పిగా పింగళ వెంకయ్యగా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందితే, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు డిఫెన్స్లో చేరి యుద్ధంలో మరణించినటువంటి గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటే, ఇక వీళ్ళ నాన్న వచ్చేసి అందరి చేత తూ చీ అనిపించుకున్నాడు, కొంతమంది చేత మాత్రం శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈమె మాత్రం మొన్న నేను కానీ ఆ కుబేర సినిమా సంబంధించి అంత అద్భుతమైన స్టోరీ ఈమె ఇచ్చిందని చెప్పేసి పొగిడేనా. ఇప్పుడు హిందుత్వం అన్నది ఏదైతే ఉందో అది ప్రమాదకరం. ఆర్ఎస్ఎస్ ఒక భయంకరమైన సంస్థ, అది నిజంగా చాలా ప్రమాదకరం అంటూ ఈ మోడీ మనకు శత్రువు అన్నప్పుడు అతను అక్కడ కాదు, అతను వెనక ఉన్నాళ్ళు మనకు శత్రువు అంటూ ఈమె అసలు మాట్లాడుతున్న విధానం చూసి ఇంత భయంకరంగా తయారైందంటారా బాబు అనిపించింది. ఈరోజు ఆమె అలా మాట్లాడుతున్న కారణం ఏంటి? మన భారతదేశం ఆమెకి ఇచ్చిన స్వేచ్ఛ. అలా మాట్లాడుతున్న ఇంకొక కారణం ఏంటి? దేశంలో ప్రశాంతత ఉంది. కారణం ఏంటి? బోర్డర్లో సైనికులు.
బోర్డర్లో సైనికులు దేశభక్తితో ఉంటే అది మీకు నచ్చటంలా? ఈ దేశంలో అంతర్గతంగా ఎవరన్నా దేశభక్తితో ర్యాలీలు చేసినా, నిరసనలు చేసినా, పండుగ చేసినా అది ఏమికి నచ్చట్లా? చిన్నప్పటి నుంచి పింగళ వెంకయ్య గారు మునిమనవరాలని చెప్పేసి మనం పొగుడుతూ ఉంటే ఆనందంతో ఉన్నటువంటి ఈమె వయసు పెరిగే కొద్దీ దేశం నలుమూలలకు వెళ్ళి ఏమేమి జరుగుతుంటే క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల అనుకోని విధంగా కొన్ని ఘటనలు జరుగుతాయి. ప్రతి చోట మంచోళ్ళు ఉంటారని అన్న కదా, అంతా మంచోళ్ళు ఉంటే ఇక ఈ బాధలు ఎందుకు? కానీ అంతా చెడ్డోళ్ళు ఉంటే అసలు ఈ లోకం ఉండదు కదా. అంత చిన్నగా లాజిక్ మర్చిపోయి ఒక రైటర్గా ఉన్నటువంటి ఈమె ఎందుకు ఇంత దారుణంగా హిందుత్వం మీద విషం చిమ్ముతుంది? ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు అదొక ఉగ్ర సంస్థలో ఎందుకు చూస్తుంది? ఈరోజు దేశం ఈ మాత్రం ఉందంటే ఆర్ఎస్ఎస్ వల్ల. ఈరోజు హిందువులు అన్న వాళ్ళు ఈరోజు బతకలుగుతున్నారంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వల్ల. అండ్ ఇప్పటికీ మన దేశం వచ్చేసి కుహానా సెక్యులరిస్టుల వల్ల నష్టపోకుండా అండ్ రోహింగ్యాలు పనికిమాలిన స్క్రాప్ ఎవరైతే వచ్చినారో ఈ దేశంలోకి అక్రమంగా వారి చేతిలో మనం బలి కాకుండా ఉన్నామంటే బీజేపీ వాళ్ళు. అవన్నీ ఇంకా అర్థం కాబట్టి అర్థమవుతాయి. కానీ చదువుకున్నటువంటి వారి ముసుగులో అగ్రకులాలు అన్నట్టుగా బ్రాహ్మణులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ కమ్యూనిజం భావాలను వంట పెట్టించుకొని వీళ్ళే సమాజానికి ఏదో చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఇక రిమైండింగ్ వాళ్ళ మీద బురద జల్లాలి, లేదన్నప్పుడు విషం జమ్మాలి, లేదని వాళ్ళు భయంకరమైన ప్రమాదకరాలు అన్నట్టు చూపాలి అన్నట్టు ఈమె తయారైపోయింది. నేను ఎంతో స్టడీ చేసి చెప్తున్నా. మొన్న కుబేర సినిమా సంబంధించి ఈమె రైటర్ అని తెలిసి ఆమెకి నాకు కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటే నేను చెక్ చేసినప్పుడు ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. బట్ ఎప్పుడైతే ఈ వీడియో చూశానో మన హిందుత్వానికి వ్యతిరేకం, ఈ దేశంకి అతిపెద్ద ప్రమాదం వచ్చేసి హిందుత్వం అండ్ ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమైంది. ఈరోజు మన మోడీని మన అపోనెంట్ అన్నట్టు ఆయన ఒకవేళ మరి ఆమె చంపుదామన్నట్టు చెప్తుందా, లేదన్నప్పుడు ఆయన ఓడిద్దామన్నట్టు చెప్తుందా, ఆయన ప్రధాని నుంచి తొలగిద్దామని చెప్తుందా నాకు తెలియట్లేదు. కానీ ఆయన తర్వాత యోగి ఆదిత్యనాథ్ వస్తాడట. కాబట్టి వీళ్ళు కాదు మన శత్రువులు. మన శత్రువులు అంతా ఎవరు? హిందుత్వం అన్నట్టు. హిందుత్వం అంటే అసలు ఏంటి? ఇదే అండి అతి పెద్ద సమస్య. ఇదే వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఇలాగే ఏది పెడితే అది అంటే ఏదైతే కాంట్రవర్సీ అయిద్దో, ఏదైతే తనకు నచ్చింది చేస్తాడో, తనకు నచ్చితే సరిపోయిద్దా, జనానికి నచ్చొద్దు, అది కరెక్ట్ కదా, క్రాస్ చెక్ చేయొద్దు అని ఇప్పుడు ఈమె కూడా ఇలాగే తయారైంది. ఎంత ఆయన కూతురు కదా, దశరథరామ కూతురు కదా. మన దశరథరామ కూతురు సార్ అన్నప్పుడు ఈమె గురించి చెప్తున్నప్పుడు కొంత కామెంట్లు పెట్టారు, ఆ దుర్మార్గుడు కూతురా, ఆ నీచుడు కూతురే ఏమని చెప్పేసి. బట్ లక్కీలీ ఈమె కజిన్ అనుకోవచ్చు. ఈమె కొడుకు కూతురు ఒక ఆమె నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినారు, మీరు పింగళ వెంకయ్య మనవరాలు అన్నారు, కాదండి ముని మనవరాలండి, నేను కూడా సేమ్ అండి, మేము కాకపోతే మేము ఆయన కూతురు బిడ్డనండి అని చెప్పుకుంటూ వచ్చింది. సరే, దశరథరాము యొక్క అక్క కాదు, చలపతిరావు గారు ఉన్నారు కదా, చలపతిరావు గారికి ఒక చెల్లు ఉన్నారు, చెల్లు అక్క, వాళ్ళ మనవరాలు అన్నట్టు ఈమె నాతో చాట్ చేశాను. ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆమె చాలా చక్కగా ఉంది, విదేశంలో అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు నేనేమంటానంటే మరలా చెప్తాను చూడండి, పండిత పుత్ర పరమసొంఠ అన్న వాడు ఎందుకు చూసేస్తారంటే, పండితుడు అన్నవాడు మేలు కోరి అడుగులు వేస్తూ పోతే ఆ తర్వాత పుట్టినవాడు అడ్డదిడ్డంగా చేసుకుంటా పోతుంది. ఇందులో గాంధీ కొడుకు కూడా ఉన్నాడు. గాంధీకి ఎంతమంది కొడుకులు, అసలు వాళ్ళు ఏమేంటి క్రాస్ చెక్ చేయండి. మొన్నటిగా మొన్న గాంధీ ముని మనవరాలు ఎవరో భయంకరమైన ఫ్రాడ్ కేసులు ఇరుకుంది సౌత్ ఆఫ్రికా. ఎందుకని చెప్పేసి ఆ వీడియో ఇవ్వాల, వీలైతే ఇస్తా. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తుంది, కొంతమంది మేధావులు అందరిలాగా నేనేందుకు ఆలోచించాలంటూ అక్కడ 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు బాధకు గురైనారు, వేధింపులకు గురైనారు. 999 మంది రక్షణ పడ్డారు, క్షేమంగా ఉన్నారు, బాగున్నారు. ఆ ఇద్దరికి మధ్య సమస్య ఏదైతుందో, ఆ ఇద్దరు పడ్డ బాధ ఏదైతుందో దానిని ఈ మిగతా 998 కూడా పడ్డారు, దారుణరా బాబు అంటూ దాన్ని హైలైట్ చేయటంటే దానంత మూర్ఖత్వం, వెర్రితనం ఇంకోటి ఉండదు. ప్రజెంట్ చైతన్య అదే స్టేజ్లో ఉంది. సారీ చైతన్య గారు, ఇది మీకు అర్థం కాకపోవచ్చు, బట్ రాను రోజులని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కమ్యూనిజం ముసుగులో ఈ దేశం మీద విషం చెమ్మే బ్యాచ్ పెరిగిపోయారు. కమ్యూనిజం ముసుగులో ఈ దేశంలో దేశద్రోహులు పెరిగిపోతా ఉన్నారు. అండ్ మీ మీద జాలేస్తుంది. ఆ షిరిడీ దేవాలయం మీద ఎవరైనా ఏదైనా చేస్తే నువ్వు తట్టుకోలేనన్నావు, మరి బాబ్రీ మసీద్ మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ మాత్రం ఎలా తట్టుకుంటారని చెప్పేసి చిన్నప్పుడు బాబ్రీ మసీద్ మీద దాడి జరిగినప్పుడు మీ నాయనమ్మని ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు ఎవరు వచ్చి అడ్డగిస్తే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని మీరు ఏడిస్తే అప్పుడు మీ నాయన మీకు చెప్పారన్నారు కదా, ఏమని, నీ షిరిడీ మందిరం మీద దాడి చేసి తట్టుకోగలవా అని నువ్వు అప్పుడు మీరు ఫీల్ అయిపోయారంట కదా. షిరిడీ మీకు అంత గొప్ప అన్నప్పుడు వేదాంగాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నేల, ఈ వేద భూమి ఇక్కడ పుట్టి ఇక్కడ గాలి పీల్చుతూ ఇదే మా సర్వస్వం అనుకుని బతుకుతున్నటువంటి ఎంతోమందిని
మీరు ఎక్కడో జరిగిన ఒక రెండు ఇన్సిడెంట్స్ పట్టుకొచ్చి అందరి మీద రుద్దుతూ ఈ దేశాన్ని కాపాడుతున్న సైనికులని దేశద్రోహులు అన్నట్టు అండ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి దేశద్రోహులను మాత్రం దేశభక్తులు అన్నట్టు మీరు మాట్లాడుతున్న విధానం అండ్ ఏదేదో దేశభక్తి అన్న దేశానికి సంబంధించి జేజలు కొడుతున్నా వారిని పిచ్చలుగా చూస్తూ వారికి వ్యాక్సిన్ వేయించాలన్నటువంటి మీ విధానం ఏదైతుందో చాలా చాలా పెద్ద తప్పు. మీరు మీ ఐడియాలజీ ఓ రకంగా చెప్పాలంటే విషవృక్షలా తయారవుతుంది. దయచేసి దాన్ని ఒకసారి కంట్రోల్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైతే మిమ్మల్ని అట్లా తయారు చేస్తారో ముందు వారి నుంచి బయటపడండి. బోర్డర్లో మిలిటరీ లేనిదే మీరు లేరు, నేను లేరు. ఒకసారి గాజా గుర్తు తెచ్చుకోండి, పాలస్తీనా గుర్తు తెచ్చుకోండి, మొన్న ఈ ఉక్రెయిన్ గుర్తు తెచ్చుకోండి. ఎంత భయాందోళన మధ్యలో బతుకుతున్నారు. మనిషి ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. మీరు ఏకంగా ప్రధాని అంటున్నారు, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటున్నారు, దేశభక్తి అంటే వాడికి వ్యాక్సిన్ వేపిస్తామంటున్నారు, పిచ్చి పెట్టింది అన్నట్టు. మిలిటరీని వచ్చేసి దుర్మార్గులు, దేశద్రోహులు అంటున్నారు. ఎస్, కొన్నిసార్లు బోర్డర్లో కొన్ని సందర్భాలలో చెకింగ్లు చేయాల్సి వస్తాయి. అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటే ఇంట్లోకి వెళ్తారు, చొరబడతారు. అక్కడ ఆడవారిని రేప్ చేస్తే పాపం వాళ్ళని శిక్షించాలి నేను అంటా. కానీ చెకింగ్లే చేయొద్దు అంటే ఎలా? అసలు తాకొద్దంటే ఎలాగా? తాకేటప్పుడు మీరు అన్నట్టు ఎస్ పద్ధతిగానే ఉండాలి. కొంతమంది ఉంటారు మూర్ఖులు, అంత మాత్రం మీరు అందరికి ఎలా ఆపాదిస్తారు? సారీ చైతన్య గారు, అసలు ఇప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. దేశభక్తి అంటూ నడుస్తామంటే వాళ్ళకి మీరు వ్యాక్సిన్ వేపిస్తారా? కరెక్ట్గానే ఉందా మీరు? అసలు మిమ్మల్ని ఉద్దేశించి భయంకరంగా వీడియో చేస్తారు అంతా కూడా. బట్ నాకు చేయబుద్ధి కావట్లా. ఎందుకంటే మీరు ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు. మీరు ఆ కమ్యూనిజం ట్రాప్లో ఉన్నారు. మీరు నిజమైన కమ్యూనిస్ట్ దేశాలు రష్యా, చైనా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు మాత్రం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దరిద్రమైనటువంటి దానిలో ఉండిపోయినారు. దానివల్ల ఇదిగో ఇప్పటికీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగవుతూ ఉన్నాయి. ఇంకా ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మేధావులుగా ముసుగేసుకొని మిగతా వారి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. మీరు కూడా అటువంటి విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు. హిందుత్వానికి వ్యతిరేకం ఏంటండి అసలు? ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం ఏంటండి అసలు? అండ్ దేశభక్తి అంటే వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేది ఏంటండి అసలు? ఇంకే చాలా చిరనిపిస్తుంది. కానీ వద్దు, ఇంకా మీరైతే మాత్రం తెలివి గల వాళ్ళే, మంచి రచయితలే. కానీ చెప్పే కదా, 1000 మందిలో 2 బాధపడి ఉండే దానిని మిగతా 998 మంది కూడా ఆపాదించి మొత్తం 1000 మంది బాధితులు అన్నట్టు మీరు చూపిస్తున్న విధానం ఏదైతుందో చాలా చాలా తప్పు. ఎస్, బాధితుల పక్షం నిలబడదాం, పోరాడదాం, వారిని వేధించిన వారిని వాళ్ళ శిక్షకు గురి చేద్దాం. అంతే తప్ప దేశం జోలికి వచ్చి దేశం మేలు కోరే సంస్థల గురించి, ఆర్గనైజేషన్స్ గురించి, వ్యక్తుల గురించి తప్పుగా చెడుగా మాత్రం మీరు మాట్లాడకండి. అది మేధావితనం కాదు. ఏదో ఒక రోజు లేనిపోయిన విధంగా ఒక భయంకర ఊబిలకు మిమ్మల్ని వాళ్ళే నెట్టేస్తారు. ఎవరు? మీ వెనకున్నటువంటి ఆ సూడో సెక్యులర్లు. చిన్న మీమ్స్ లో, చిన్న చిన్న దానిలో మోడీ, ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? ఒక మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం. దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? మనకది పెనం మీద ఉంటాం, పొయ్యిలో ఉంటామా, మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం.